చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు శ్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ప్రస్తుతానికి బెయిల్ తీసుకోండి. ఆ తర్వాత బయట సాక్షులతో రాజీ పడి కోర్టులో కేసు కొట్టేయించుకోవచ్చు. కావాలంటే సాక్షులు రాజీ పడేలా నేను కూడా ప్రయత్నం చేస్తాను. ముందు మీరు బెయిల్ ఏర్పాట్లు చేసుకోండి. అలాగేనండి. హలో సార్, నా పేరు నందు సార్. నాకు అర్జెంట్గా ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలి సార్. నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నానండి. ఏంటి, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారా? అవునండి. ఎప్పుడు వస్తారు సార్? 10 రోజులు పడుతుందండి. 10 రోజులు పడుతుందా? అవునండి. సరే సార్. బ్లడ్ అరేంజ్ చేశారండి? ఆ ప్రయత్నంలోనే ఉన్నామండి. ఇంకా ఆ ప్రయత్నంలో ఉండటం ఏంటండి? చాలా సీరియస్ కండిషన్ అని చెప్పాను కదా. లేట్ చేస్తే ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి. హలో, నా పేరు నందు సార్. చెప్పండి సార్, ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలి. సారీ సార్, మొన్నే బ్లడ్ ఇచ్చాను. ఏంటి, మొన్నే బ్లడ్ ఇచ్చారా? అవును సార్. సారీ సార్. ఇట్స్ ఓకే. థ్యాంక్స్ సార్. హలో, రాజారెడ్డి గారా అండి? నేను సాయి హాస్పిటల్స్ నుంచి మాట్లాడుతున్నాను. అదే బ్లడ్ ఇస్తారని నేమ్ ఇందులో ఉంది. మీరేమైనా ఖాళీగా ఉన్నారు ఇప్పుడు? హలో, నమస్తే సార్. మా రిలేటివ్కి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. ఆపరేషన్ చేయడానికి అర్జెంటుగా
మీ గ్రూప్ బ్లడ్ కావాలని డాక్టర్స్ చెప్పారు సార్. దయచేసి బ్లడ్ ఇవ్వగలరా సార్ ప్లీజ్? నందు, ఈ లిస్ట్లో నంబర్స్ అన్ని ట్రై చేశాను, ఎవరు అందుబాటులో లేరు. ఇప్పుడు ఎలా? నాకు ఎవరు అందుబాటులో దొరకలేదు. సరే, నువ్వు మళ్ళీ ట్రై చేయి. హలో, నమస్తే సార్. చెప్పండి సార్. అర్జెంటే సార్? అలాగే సార్, ఇప్పుడే వస్తాను. బాబు, ఏంటి నాయన, రక్తం గురించేనా? కాదండి, వేరే పనే. ఇప్పుడే వస్తాను. ఇటేమో పరిస్థితి చేయి దాటిపోతోందని చెప్తున్నారు, అటేమో బ్లడ్ దొరకటం లేదు. దేవుడా, ఎందుకయ్యా ఇలా ఆడుకుంటున్నావు? మీ చేతులారా మీరు చేసుకుని మధ్యలో దేవుణ్ణెందుకు అండం? మేమేం చేసుకున్నావు నానమ్మా? గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్నారు. నిశ్చితార్థం రోజే ఒకరి ప్రాణాల మీదకొచ్చింది. ఇక రేపు ఇంట్లో కడుగు పెడితే ఎంతమంది ప్రాణాల మీదకి వస్తుందో, ఎన్ని అనర్థాలు అరిష్టాలు జరుగుతాయో. మీరు కోడలుగా చేసుకోబోతుంది పేదరాల్ని మాత్రమే కాదు, నష్ట జాతకురాల్ని కూడా. ఏమండి, పెద్దవాళ్ళు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. నోటుకొచ్చినట్టు మాట్లాడడం, నిందలు వేయడం పద్ధతి కాదు. ఇందులో నిందే ఉంది, నిజమే కదా. ఏంటండి నిజం? చూడండి, ఆ బాబు కట్ట జరిగిన దానికి మా అందరికీ బాధగానే ఉంది. దానికి మా అమ్మిని బాధ్యురాలు చేసి నష్టజాతకురాలు అది ఇది అని ఎట్టా పడితే అట్టా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఊరుకోక ఏం చేస్తావు? అయినా మీ ఇంట్లో జరిగినప్పుడు మిమ్మల్ని అనక ఇంకెవరినంటారు? ఆ అమ్మి చేసిన దానికి మా అమ్మ ఎలా కారణమవుతుంది? దానికి మా అమ్మి నష్టజాతకురాలు ఎలా అవుతుంది? అవకాశం దొరికింది కదా అని అమాయకురాలి మీద అపవాదులు వెయ్యాలని చూడకండి. కళ్ల ముందు కనబడుతున్నప్పుడు అపవాదం వెయ్యాల్సిన అవసరం ఏంటయ్యా? అయినా ఆ పిల్ల పొడవాలనుకుంటే నిన్ననో మొన్ననో పొడవచ్చు కదా. సరిగ్గా నిశ్చితార్థం రోజే ఎందుకు జరిగింది? దాన్నే గ్రహచారం అంటారు. అది మీ బిడ్డ జాతకం వల్లే. ఇంకొకసారి మీరు ఆ మాట మాట్లాడితే... చిన్న ఆపండి ప్లీజ్. చూడండి బామ్మగారు, తప్పు చేసింది మా చెల్లెలు. ఒకవేళ అనాలనుకుంటే మీరెవరైనా సరే నన్ననండి, అంతేగాని మీలో మీరు గొడవలు పడద్దు ప్లీజ్. ఇప్పుడు పార్థు ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం, అంతేగాని లేనిపోని గొడవలు కాదు. అర్థం చేసుకోండి ప్లీజ్. సార్, చాలా చాలా అర్జెంటుగా ఉంది సార్. మీరేమనుకోకపోతే మేము ఫ్లైట్ టికెట్స్ కూడా మీకు అరేంజ్ చేస్తాం.
రాగలరా సార్ ప్లీజ్? లేదమ్మా, ఒక ఇంపార్టెంట్ పని మీద ఈ రోజే వచ్చాను. రావటానికి వీలు పడదమ్మా. సారీ అమ్మా, ఏమీ అనుకోవద్దు. సార్ అది నేను చెప్పేది. ఛ! ఎవరిది నంబర్? ఎందుకు ఇన్నిసార్లు చేస్తున్నారు? హలో హలో నమస్తే అండి, నా పేరు వరుదిని. నమస్తే, చెప్పండి. మాకు కావలసిన వాళ్ళకి యాక్సిడెంట్ అయిందండి, హాస్పిటల్లో ఉన్నారు. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటున్నారు. అందుకోసం ఏబీ నెగటివ్ బ్లడ్ కావాలని చెప్పారు. బ్లడ్ బ్యాంక్ వాళ్ళని అడిగితే మీ నంబర్ ఇచ్చారు. చాలా అర్జెంట్ అండి, ప్లీజ్ హెల్ప్ చేయండి. ఓ గంటలోపు ఆపరేషన్ చేయాలండి. బ్లడ్ కోసం ఇప్పటికే చాలా మందిని అడిగాం, ఎవరు అందుబాటులో లేరండి. ప్లీజ్ అండి, బ్లడ్ ఇచ్చి ప్రాణాలు కాపాడండి ప్లీజ్. పరిస్థితి చాలా సివియర్గా ఉందండి, ప్లీజ్ అర్థం చేసుకోండి ప్లీజ్. ఏ హాస్పిటల్ అండి? శ్రీ హాస్పిటల్ అండి, శ్రీ హాస్పిటల్. సరే, ఇమీడియట్ గా నేను అక్కడికి వచ్చేస్తానండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేనే వచ్చి పికప్ చేసుకుంటాను. పర్లేదండి, పావు గంటలో అక్కడ ఉంటాను. మీరేం టెన్షన్ పడకండి, అక్కడికి వచ్చి నేనే కాల్ చేస్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం త్వరగా వచ్చేయండి ప్లీజ్. ఓకేనండి. థ్యాంక్ గాడ్. ఫాస్ట్ గా వెళ్ళు. వరుదిని, అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే చాలా డేంజర్ అని చెప్తున్నారు డాక్టర్ గారు. బ్లడ్ ఎక్కడా దొరకట్లేదు, పరిస్థితి ఏంటో ఏమర్థం కావట్లేదు. భయపడాల్సిందేం లేదు నందు, బ్లడ్ ఇవ్వడానికి ఒక అమ్మాయి ఒప్పుకుంది. ఇమీడియట్ గా ఇక్కడికి వస్తానంది. ఇన్ టైంలో పార్దుకు ఆపరేషన్ చేయించి కాపాడుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. హలో హలో, నేను హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాను. వచ్చేసారా? అయితే ఫస్ట్ ఫ్లోర్ దగ్గరికి రండి. సరే. ఫస్ట్ ఫ్లోర్ లో ఎక్కడండి? అది ఫస్ట్ ఫ్లోర్ లో బ్లడ్ కలెక్షన్ రూమ్ దగ్గరికి రండి. హలో హలో, ఫోన్ చేసింది. బ్లడ్ ఇస్తానంది మీరేనా? ఏవండి, మీరు బ్లడ్ ఇవ్వాల్సింది ఎవరికో కాదు, పార్దు గారికే. చాలా సీరియస్ కండిషన్ అండి. ఆ రోజు పార్దు మిమ్మల్ని తిట్టాడని గాని, నేను మీతో ఇలా మాట్లాడానని గాని అవేవి మనసులో పెట్టుకోకండి ప్లీజ్ అండి. ఆపరేషన్ చేయడం లేట్ అయితే
పరిస్థితులు చేయి దాటిపోతాయని డాక్టర్లు చెప్తున్నారు. అర్థం చేసుకోండి ప్లీజ్ అండి, ప్లీజ్. సరే పదండి. రండి. థ్యాంక్స్ అండి. జరిగినవి మనసులో పెట్టుకోకుండా బ్లడ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అక్కడున్నది మంచోడా చెడ్డోడా, నా మిత్రువా శత్రువా అని ఇవేవి ఆలోచించి ఇవ్వలేదు. చావు బతుకుల్లో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడాలని మాత్రమే ఇచ్చాను. మీ అమ్మాయిని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాం. బెయిల్కి ఏర్పాటు చేసుకున్నారా? చేసుకున్నాం ఎస్ఐ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పు. పార్థున అమ్మాయి పొడిచినప్పుడు తీసిన ఫోటోలు వీడియోలు అన్నీ ఇందులో ఉన్నాయి సార్. నువ్వు కోర్టుకు సాక్ష్యం చెప్పడానికి రావాల్సి ఉంటుంది. సాక్ష్యం చెప్పడానికి కోర్టుకే కాదు సార్, ఎక్కడికి రమ్మన్నా వస్తానా? ఇక నువ్వు వెళ్ళొచ్చు. వస్తాను సార్. మీ అమ్మాయి మీద పార్దు తరపున ఎవరూ కంప్లైంట్ చేయలేదు. కంప్లైంట్ చేసింది ఈ అశోక్. అశోక్ నీ దగ్గరున్న ఫోటోలు వీడియోలు అవన్నీ నాకిచ్చేయి. నేను చూడలేదు ఏం తీయలేదు అని కోర్టులో సాక్ష్యం చెప్పు. నీ లైఫ్ సెటిల్ అయ్యేంత డబ్బు ఇస్తాను. నా లైఫ్ నేను సెటిల్ చేసుకోగలను. మీ డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి. నీకిస్తానన్న దానిలో సగం ఆ ఎస్ఐకి ఇస్తే ఆ సాక్ష్యాల్ని నా చేతిలో పెడతాడు. అలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి. చూడు, వినేదాకా చెప్పడమే కాదు, వినేలా చెయ్యడం కూడా నాకు తెలుసు. నీ మంచి కోసమే చెప్తున్నాను, విను. లేదనుకో పరిస్థితులు చాలా దూరం వెళ్తాయి. నా కూతుర్ని కాపాడుకోవడం కోసం ఏం చెయ్యడానికైనా వెనకాడం నేను. మహా అయితే చంపేస్తారు అంతేగా? పర్లేదు సార్. నీకేమన్నా పిచ్చంట్రా? లక్షలిస్తాను, లక్షణంగా బ్రతకరా అని చెప్తుంటే వినిపించుకోకుండా ఎవరి కోసమో చస్తానంటావేంటి? ఎవరికోసమో కాదు, నీ కూతురు చంపడానికి ప్రయత్నించిన పార్థు ఎవరో తెలుసా? వాడెవడో కాదు, నా అన్న, నా రక్త సంబంధం. నీ కూతుర్ని కాపాడుకోవడం కోసం నువ్వెంత దూరమైనా వెళ్తానన్నా. నా అన్నని చంపాలని చూసిన వాళ్ళకి శిక్ష పడేలా చేయడం కోసం నేను కూడా ఎంత దూరమైనా వెళ్తాను.
వీడు మారడు.